Hello students, good evening. Good evening, sir. Good evening, sir. Very good. Have you gone through the chapter note making yesterday night? Manish Swaroop. Have you gone through the chapter note making at least once yesterday? Okay. Manasa? Yes, sir. Okay. Otherwise, we will take some other time just to do the exercise afterwards. First of all, let us finish the syllabus first. Okay? Practicing this, we will conduct some other classes. Today, we are going to learn about the chapter communication. Communication. That means it is in Latin, the meaning of communication is to share, whatever it may be. To share something is known as communicate. How this communication should be? This is a process of exchanging information from one person to another, or one leader to some group members. Exchange of information by any writings or visuals, signals or actions, anything. What are the possible ways? Or in some cases in code language, or dances, or lyrics, or poems, whatever it may be. There must be the following actions: either writings or signals or gestures or feelings. With the help of these, the two persons or two groups or members in a group are able to exchange their ideas, exchange their information. Then it will be called communication. Communication. This communication starts from the dawn to dusk, or from womb to tomb. Womb means garbham, pelli garbham. From womb to tomb. Tomb ante malli samadhi. Pelli garbham nunchi samadhiki వెళ్ళిందా కూడాను ఈ కమ్యూనికేషన్ ప్రాసెస్ జరుగుతుంటుంది. The very moment the child come on the earth, then starts. Who is the best receiver? Who is the best receiver or decoder of message? We can say mother is the best receiver or decoder. Why can we say? Suppose a child is crying. Who will receive the exact message given by the child? For why this child is crying? Annapurna garu? ఒక బిడ్డ ఏడ్చిందంటే దాన్ని కరెక్ట్ ఎన్నో రకాలుగా దేర్ మే బి సో మెనీ రీజన్స్. దాన్ని కరెక్ట్గా గ్రాస్ప్ చేసేసి రెస్పాండ్ అవ్వగలిగేది ఎవరు? మదరే. ఇది చైల్డ్ ఎన్నో కారణాలతో ఏడవచ్చు. ఏ కారణాలతో ఏడవచ్చు చెప్పండి. ఏదైనా దెబ్బ తగిలినా, వెరీ గుడ్, కొట్టినా, తర్వాత ఏదన్నా భయం కలిగేది చూసినా, వెరీ గుడ్, ఎఫ్రైడ్ అయినా, తర్వాత అసలు మెయిన్ రీజన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ హంగ్రీ. తనకి ఏదైనా బాగోపోయినా ఏడుస్తుంది. ఆకలైనా కానీ, బాధ కలిగినా కానీ, ఒక్కోసారి ఫేస్ ఫీలింగ్స్ మారుస్తుంది. హ్యాపీ అయినా ఎడనే కాదు, నవ్వటం, లేకపోతే బిగసకపోవటము, లేకపోతే అలా ఆశ్చర్యంగా చూడటం,
ఆ పిల్ల చేసే ఆ చైల్డ్ చేసేటువంటి యాక్షన్ యొక్క రీజన్ పర్ఫెక్ట్ కనిపెట్టగలిగేది ఫస్ట్ మదర్. తర్వాత ఎందుకంటే ఏడ్చిందంటే గబగబా మనం అంతకుముందే జస్ట్ పాలు ఇచ్చి ఉండొచ్చు. ఇమ్మీడియట్ గా మళ్ళీ ఒక 5 నిమిషాలు ఏడ్చింది అనుకో, పక్క తలుపుకొని ఉంటామో, లేకపోతే డిస్కంఫర్ట్ గా ఉంటామో, లేకపోతే ఏదన్నా పక్క మీదకి ఒక చీమ దూరి కొట్టడము ఏదో జరిగి ఉంటుంది. అంటే అక్కడ ఏంది, బిడ్డ మెసేజ్ ఇచ్చింది. ద చైల్డ్ పాస్ ఆన్ ది మెసేజ్ టు మదర్ ఆర్ సమ్ అదర్స్ హూ ఈస్ సరౌండింగ్ ఇన్ దట్ చైల్డ్. ఇమ్మీడియట్ గా బిడ్డ దేనికైతే ఏడ్చిందో దాన్ని అదే భావంతో రిసీవ్ చేసుకొని సేమ్ మూడ్ లో అండర్స్టాండ్ చేసుకోగలగాలి రిసీవర్. దెన్ ఓన్లీ రిసీవ్. అప్పటికేముంది, కమ్యూనికేషన్ రిసీవ్ అవటం ఉంది. పాప మెసేజ్ పంపించింది ఏడ్చి, తల్లి ఆ ఏడుపు విన్నది, కానీ అప్పటి కమ్యూనికేషన్ పూర్తి కాలేదు. ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ completed. When it will be completed? When the mother receives in the same mood and immediately respond and to solve the problem. ఆకలికి ఏడ్చిందనుకో ఇమ్మీడియట్గా వెళ్ళి పాలు పట్టాలి. ఒకవేళ చీమ కుట్టిందనుకో వెళ్ళి ఆ గుడ్డలో ఉన్నటువంటి చీమను తీసేయగలగాలి. అంతేగాని చీమ కుట్టి ఏడుస్తుంటే వెళ్ళి గబగబ బాటిల్తో పాలు పట్టడము, లేకపోతే ఏమన్నా డైపర్స్ మార్చడము అలా జరిగితే అక్కడ కమ్యూనికేషన్ కరెక్ట్ గా ఎక్స్చేంజ్ అయినట్ట. ద ప్రాసెస్, డూ యూ థింక్ ద ప్రాసెస్ ఈస్ కంప్లీటెడ్ ఇన్ ప్రాపర్ వే? మానస, నో. అంటే మెసేజ్ ఇచ్చేవాళ్ళు మెసేజ్ ఇచ్చిన దాన్ని మెసేజ్ ఎన్కోడ్ చేస్తారు ఫస్ట్ వీళ్ళు పంపించేవాళ్ళు. దాన్ని ప్రాపర్ గా డీకోడ్ చేసుకొని దానికి ఫీడ్బ్యాక్ అంటే మళ్ళీ రెస్పాండ్ అయ్యి దాన్ని సాల్వ్ చేసే, దిస్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ ది కమ్యూనికేషన్. దిస్ ఇస్ ది ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇన్ని ఉండాలన్నమాట. ఇది చేసేటప్పుడు ఏమవుతుంది, కొన్ని అవరోధాలు అడ్డంకులు వస్తాయి. పాపని ఏదన్నా చిన్న గ్లాస్ ఛాంబర్లో పెట్టి పాప ఏడుస్తుంది, కానీ బయట ఉండే వాళ్ళకి, క్లాస్ రూమ్ బయట ఉండే వాళ్ళకి ఏడు వినిపిస్తుందా? మణికంఠ, కెన్ ది మదర్ హియర్ ది క్రైయింగ్ ఆఫ్ ఎ బేబీ? Mani Swarup? No, sir. No, why? That is the barrier. The communication is not reaching to the receiver. Yes, sir. The communication is being received by the receiver. Why? There is a glass chamber. That is the barrier. So today we are going to learn various steps in communication. So what is meant by communication, or what is definition by communication? What is the process of communication? You may note all these points in a sequence. I am sharing this you may note in a sequential manner. We will learn first what is meant by definition, what is the definition of communication, what is the process of communication, what is the process of communication, what are the types of communication, how many types of communication are there, and what are the networks, various types of networks in communication, what are the benefits of communication, and what are the characteristics of communication, what are the characteristics of communication, and what are the barriers of communication. Minimum 2 marks question is compulsory from this question, from this chapter. Okay, have all of you noted? Sai Aditya. Yes, sir. Shailendri? Yes, sir. Okay. Shall I go further? Mani Swarup? Yes, sir. Okay, right. Now, as I said already, the definition of the communication is, this is the
process of exchanging information. How? By writings, or by feelings, or by gestures, or by signals. So, conveying a message or exchanging a message through these actions. రైటింగ్స్ అంటే ఏంటి? మనం రాస్తాం, ఏదైనా లెటర్స్ రాస్తాం. వెనకటికి మనకి ఇన్ గుడ్ ఓల్డ్ డేస్ ద మెయిన్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఈస్ లెటర్స్. ఆఫ్టర్ దట్ telephones. So when these are all when the persons are in distance, in long distance. Whenever the people are side by side or opposite, they may use signals, gestures, or speech. But whenever the people are in long distances, they used to communicate through letters, telephones, and telegrams. Now we will go to the process of communication. Process of communication. What is here? This is a process. There must be a sender. There must be a sender. There must be a receiver. మెసేజ్ని పంపించే వాళ్ళు ఉండాలి, మెసేజ్ని అందుకునే వాళ్ళు ఉండాలి. మనలో మనమే చెప్పుకోం కదా, ఎక్స్చేంజ్ చేసుకోం కదా. ద వెరీ డెఫినేషన్ ఆఫ్ ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ ఈస్ టు ఎక్స్చేంజ్ ది ఇన్ఫర్మేషన్. ఏం చేస్తారు? ఎన్కోడ్ చేసేసేసి మెసేజ్ని ఇస్తారు. మెసేజ్ని ఎవరికి పంపిస్తారు? రిసీవర్కి పంపిస్తారు. ఈ రిసీవరు సమానార్థంలో డీకోడ్ చేసేసేసి మళ్ళీ సెండర్కి మెసేజ్ పంపిస్తారు ఆర్ ఫీడ్బ్యాక్ పంపిస్తారు. ఇదంతా దేంట్లో జరుగుతుంది? ఒక ఛానల్ ఉండాలి. ఒక ఛానల్ ఉండాలి అంటే ఒక మాధ్యమం. ఆ మాధ్యమం ఉండాలి. సెండర్ నుంచి రిసీవర్కి పంపించిన, రిసీవర్ నుంచి సెండర్కి పంపించినా కూడాను ఒక ఛానల్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేది అంటే కమ్యూనికేషన్ గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. నేను మాట్లాడేది మీ దగ్గరికి చేరుకుంటుంది. Is it not? Whatever I am telling here, you are receiving there. Here, what is the medium? What is the channel? Internet. Is it not? Sai Aditya. I think Sai Aditya is absent. Sir. Here, what is the channel? I am telling, you are listening. Yes, sir. Internet. What is the channel? Here it is internet. Yes, sir. While we are talking with phones, there the medium is, the channel is voice. Yes. Voice. With the help of these towers, they are transforming the voice into sound. Okay, that is known as the channel. You understand the process of communication? There must be a sender, there must be a receiver. Sender send the message by encoding, and then receiver receives message and decode it, and again send the feedback to the sender. Then only process of communication is over. For example, I am going to give an example. You tell, any one of you tell me whether it is a correct process of communication or not. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అది మీకు ఆ ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్ అది కరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ కాదా చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరో ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బిల్డింగ్ టూ స్టేర్స్ ఉంటే మనం వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని అడిగాము, సార్ ఓనర్ గారు ఉన్నారా అని అడుగుతాం, లేకపోతే ఆ ఇంటి యజమాని ఉన్నా అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళ బాబుండి ఇలా పైకి ఏళ్ళు చూపించాడు అనుకోండి, పైకి పోయారని అంటారు.
ఫర్ ఎగ్జాంపుల్ చూపించకపోయినా పైకి వెళ్ళిపోయారని అంట. పైకి వెళ్ళిపోయారంటే ఇమ్మీడియట్ గా అడిగిన వాడు ఏడుస్తూ బయటకు వచ్చాడు అనుకుందాం. అప్పుడు కమ్యూనికేషన్ అక్కడ ప్రాసెస్ కరెక్ట్గా అయిందా లేదా? మనీశ్వరు, Yes, sir. నువ్వు వెళ్ళి ఎవరిని అడిగావు, కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరు ఉన్నారు, పైన అప్ స్టేర్ ఉంది, ఓనర్ గారు పైన ఉన్నారు, పేపర్ చదువుకున్నారు, అది మనకు కనపట్లేదు. ఇంట్లో వాళ్ళు ఏం చెప్పారు, పైకి వెళ్ళారని అన్నాడు, జస్ట్ అంతే. ఎప్పుడు ఏం చెప్పాలి. ఇవి అడిగిన వాడు ఏడుస్తూ బయటకు వచ్చాడు అనుకో, అక్కడ ప్రాసెస్ కరెక్ట్ అయింది. అక్కడ నువ్వు ఏ అర్థంతో అయితే నువ్వు ఏం ఆశించి అయితే నువ్వు క్వశ్చన్ అడిగావు, అవతల వాళ్ళు దాన్ని సమానార్థంతో తీసుకొని రెస్పాండ్ కాలేదు. అతను చెప్పాడు కానీ దాన్ని నువ్వు కరెక్ట్ గా తీసుకోలేదు. ఆ బాబు ఉద్దేశం ఏంది, అక్కడ చెప్పిన వాళ్ళు జస్ట్ ఇప్పుడే పైకి వెళ్ళారండి పేపర్ చదువుకోవడానికి దేనికో పైకి వెళ్ళారండి, కానీ తను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడు. అక్కడేంటి పైకి వెళ్ళిపోయారని జనరల్ ఏంటంటే ఎవరు చచ్చిపోయినప్పుడు మనం పైకి వెళ్ళారంటాం. ఆ అర్థంలో కానీ తీసుకుంటే అక్కడ ప్రాసెస్ కరెక్ట్ కాలేదు, కంప్లీట్ కాలేదు కమ్యూనికేషన్. సెండర్ ఏ మీనింగ్ తో అయితే ఏ అర్థంతో అయితే దాన్ని పంపించాడో మెసేజ్, అవతల వాళ్ళు రిసీవ్ చేసుకునే వాళ్ళు కూడా అదే దాంతో చేసుకోవాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నాగార్జున మూవీ ఒకటి ఉంది, నిన్నే పెళ్ళాడుతా అని. దాంట్లో ఆయిల్ పుల్లింగ్ సీన్ ఎప్పుడు చూసారా మీరు? కామెడీ సీన్స్ లో శివమార్కండేయులు చూడలేదా? ఎప్పుడు అవకాశం ఉంటే చూడండి యూట్యూబ్ లో. నిన్నే పెళ్ళాడుతా మూవీలో ఒక కార్ సీన్ దగ్గర ఉంటుంది ఆయిల్ పుల్లింగ్, ఉత్తేజ్కి చంద్రమోహన్ ఏదో ఆయిల్ పుల్లింగ్ చేస్తుంటే ఉత్తేజ్ అడుగుతాడు అన్నమాట, వీడు ఏదో కార్ తుడుస్తుంటే వద్దొద్దు అంటాడు. అంటే అట్లా తొడవద్దు అని చెప్పి నోట్లో ఆయిల్ ఉంటుంది, ఆయిల్ పుల్ చేస్తుంటాడు. అలా కాదని అన్నాడు. ఓహో నన్ను తొడవద్దు అంటే అన్నాడు ఉత్తేజ్. కాదంటాడు మళ్ళీ వీడే చేత్తు చూపిస్తాడు అనమాట, అంటే ఇలా తొడవాలని. ఓహో మీ కారు మీరే తుడుచుకుంటారా అన్నాడు. అంటే అది ది బెస్ట్ ఎగ్జాంపుల్. మీరు కమ్యూనికేషన్ ప్రాసెస్ అట్లా మిస్అండర్స్టాండింగ్ చేసుకునే దానికి అది బెస్ట్ ఎగ్జాంపుల్. అలాంటి మనకి చాలా సినిమాల్లో కామెడీ సీన్స్ కానీ చూస్తున్నట్లయితే ఒకళ్ళు ఒక అర్థంతో అడుగుతుంటే ఒకళ్ళు ఇంకొక అర్థంతో అండర్స్టాండ్ చేసుకుంటారు. సో ఇప్పుడు ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అర్థమైందా మీకు? సాయి ఆదిత్య ఐ థింక్ సమ్ ప్రాబ్లమ్ ఇస్ సైలెన్స్. ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ మీకు అండర్స్టాండ్ అయిందా? Shall I go for the next? Okay. Next, communication. Types of communication. Basing on హలో సార్, వాయిస్ వినిపించట్లేదు సార్. Amita, am I audible? Okay. So process is completed. As you said already, there must be a channel to communicate. Basing on the channel, there are two types. Basing on the channel, there are three types. Are you noting parallelly? Simultaneously, are you noting or not? I said already at the beginning, you please note this. Communication based on the channels, there are three types: verbal, non-verbal, and visual. Verbal, non-verbal, and visual. Okay. Verbal means writings.
This is mainly for literates who can read and write. Verbal. ఫర్ ఎగ్జాంపుల్ ఐ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన ఏం చేస్తాడు, నెంబర్స్ కానీ లెటర్స్ కానీ చదవమంటాడు. అట్లా మనం చదివిన వాళ్ళకి ఉపయోగపడేది నేను వెర్బల్ అంటారు. అలా కాకుండా చదువు రాని వాళ్ళకి ఏంటంటే ఫింగర్స్ చూపించి ఎటువైపుకు ఉంది, పైకి ఉందా, కిందకుందా, రైట్ సైడ్కి ఉందా, లెఫ్ట్ సైడ్కి ఉందా, విత్ ద హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్స్ ఆర్ అవర్ సిగ్నల్స్, బాడీ జెస్చర్స్, భంగిమలతో కానీ సౌమ్యాలతో కానీ డోంట్ టాక్ అనే క్లాస్ జరిగేటప్పుడు సైలెన్స్ అని బోర్డు పెట్టామనుకో, ఇది చదువుకున్న వాళ్ళకి దీన్ని వెర్బల్ అంటారు. అంటే మనం రాసాం. అలా కాకుండా డైరెక్ట్గా నోటి మీద వేసుకున్నాం అనుకో, ఇది నాన్ వెర్బల్. నోటి మీద వేలేసుకోమంటే దాని అర్థం ఏంటి, డోంట్ టాక్ అని అర్థం. ఓకే, దీన్ని వెర్బల్ అంటారు, ఇది నాన్ వెర్బల్ అంటారు. ఇక విజువల్ అంటే మనం కొన్ని పిక్టోరియల్ బొమ్మల ద్వారా కానీ వీటి ద్వారా కానీ, ఇవన్నీ మీ జనరేషన్కి బాగా తెలుసు. యు ఆర్ మాస్టర్స్ ఇన్ దిస్ విజువల్ కమ్యూనికేషన్. మన వాట్సాప్లో వీటిని ఏమంటారు, ఎమోజీస్ అంటారా మానస? ఎమోజీసేనా? అది మన ఫీలింగ్ హ్యాపీ అన్నప్పుడు ఇది పెట్టంగా. ఫీలింగ్ హ్యాపీ అంటే కన్నీళ్ళు పెడతాం, అట్లా నవ్వుతున్నట్టు ఏదో పెడతాం. అట్లాగా ముభావం ఉన్నాం అనుకో, ఇది పెడతాం. అంటే ఇది పెడితే అంటే ఇది ఇల్లిటరేట్స్ కూడా తెలుస్తుంది, బోత్ లిటరేట్స్ అండ్ ఇల్లిటరేట్స్ తెలుస్తుంది. కానీ నాన్ వెర్బల్ అనేది ఓన్లీ ఫర్ ఇల్లిటరేట్స్, వెర్బల్ అనేది లిటరేట్స్. దీంట్లో మనం కొన్ని లెటర్స్ ద్వారా కానీ కొన్ని సెంటెన్స్ ద్వారా కానీ మనం కమ్యూనికేట్ చేస్తాం, కొన్ని స్పీచ్ ద్వారా కానీ, ఇంగ్లీష్లో కానీ. మదర్ టంగ్ అనుకోండి, ఇల్లిటరేట్స్ కూడా అర్థమవుతుంది చెప్తే, నోటితో చెప్తే. వాళ్ళు దే కెనాట్ రీడ్ బట్ దే కెన్ హియర్ అండ్ అండర్స్టాండ్. బట్ దిస్ వేర్ దిస్ విజువల్ ఈజ్ అండర్స్టాండ్ బై వన్ అండ్ ఆల్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు సెంటర్, there is a junction, say there is a traffic signal light is there. When the red light is lit on, then what does it mean? Stop. When orange denotes Ready to get go. ready. Green means go. Okay, so this is also one type of communication. So basing on the channel, there are three types: verbal, non-verbal, and visual. Visual is a part of non-verbal, but visual communication, visual channel is understood by both literates and illiterates. And based on the purpose, why this communication, where we are using the communication, what is the purpose? Basing on the purpose, there is classification: formal and informal. Formal means there is a structured mechanism. There are some rules and regulations, and this formal type of communication is used in offices, organizations, and workplaces. And informal అంటే దీనికి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్లో ఉందనుకోండి, బ్యాంకింగ్ సిస్టమ్ ఉందనుకుందాం. ఫార్మల్ అయితే ఒక మెసేజ్, ఒక కమ్యూనికేషన్ ఒక చోటు నుంచి ఒకరికి రావాలంటే రూల్స్ ఉంటాయి. ఎవరంటే వాళ్ళు ఇవ్వడానికి లేదు, ఎవరంటే వాళ్ళు మెసేజ్ పాస్ ఆన్ చేయడానికి లేదు. దేర్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఈస్ దేర్. బ్యాంకింగ్ సిస్టమ్కి వచ్చేసేసి ఆర్బీఐ రూల్స్ ని రిలీజ్ చేయాలి. ఆర్బీఐ నుంచి బ్యాంక్స్ హెడ్ ఆఫీస్కి వస్తుంది, బ్యాంక్స్ హెచ్ఓకి వస్తుంది, హెచ్ఓ నుంచి మళ్ళీ బ్రాంచెస్కి వస్తుంది, బ్రాంచెస్ నుంచి స్టాఫ్కి వెళ్తుంది,
అంటే ప్రతి ఒక్క చోట కూడాను ఈ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఒక స్టైల్ ఉంటుంది, ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది, అక్కడ ఇంటరాక్షన్ బిట్వీన్ అమాంగ్ అండ్ ఎంప్లాయీస్ ఉంటుంది, ఒక సిస్టమాటిక్ ఫ్లో ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఒక సిస్టమాటిక్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్. ఇలా ఒక రూల్స్ కట్టుబడి ఒక పద్ధతి కట్టుబడి చేసేదాన్ని ఫార్మల్ టైప్ అంటాం. మనం దీంట్లో నిన్న నోట్ మేకింగ్ లో కూడా చూసాం మనం ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. ఫార్మల్ ఒక పద్ధతి ప్రకారం ఉంటుంది, దాంట్లో లీనియర్ మెథడ్ చెప్పుకున్నాం మనం. అట్లాగే ఏదైనా ఫార్మల్ అంటే సిస్టమేటిక్ గా జరిగేదాన్ని మనం ఫార్మల్ టైప్ అంటాం. ఇన్ఫార్మల్ అంటే ఇది ఫ్రెండ్స్ మధ్య కానీ కొలీగ్స్ మధ్య కానీ ఒక సెంటర్లో గుమ్ముకునేటువంటి గ్రూప్ మధ్య కానీ జరుగుతుంది. దీనికి రూల్స్ ఏముండవు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే మాట్లాడతారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు దే సెండ్ ద మెసేజ్ వితౌట్ ఫాలోయింగ్ ఎనీ రూల్స్. ఎనీవన్ కెన్ పాస్ ఆన్ ది మెసేజ్ బేస్డ్ ఆన్ దేర్ టేస్ట్ అండ్ ఇంట్రెస్ట్. ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫ్రీ. ఇది టేబుల్. ఇది మనం డిఫరెన్షియేట్ చేసి చెప్పుకుంటాం. నిన్న మనం చెప్పుకున్నాం కదా నోట్ మేకింగ్ లో కంపారిజన్స్ చేసేటప్పుడు మనం టేబుల్ మారుతాము. సో ఇక్కడ ఫార్మల్ కి ఇన్ఫార్మల్ కి మనం డిఫరెన్షియేషన్ చెప్పుకుంటాం. ఇవన్నీ చెప్పేటప్పుడు నోట్ చేసుకున్నాము. నేను మళ్ళీ అడుగుతా, మళ్ళీ చెప్పరా. ఒకవేళ ఎవరైనా నోట్ చేసుకున్న వాళ్ళు మిస్ అయితే రాజా సార్ నాడు ఒక 10 నిమిషాలు అయిన తర్వాత క్లాస్ అయిన తర్వాత దీన్ని ఉంచుకోండి, చూస్తారు. ఓకే సరే. ఇన్ఫార్మల్ అంటే ఇలాగా, అది ఎన్ని టైప్స్ అయినా ఫ్రెండ్స్ కొలీగ్స్ మీద జరగచ్చు. ఫార్మల్ లో 5th పాయింట్, ఫార్మల్ 5th ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ నేను ఏం పెట్టాను, అబ్రివేషన్ పెట్టాను, INFORN పెట్టాను. అంటే ఫస్ట్ అక్షరం ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ అక్షరాలు లాస్ట్ అక్షరం. నోట్ మేకింగ్ చెప్పాను కదా యూస్ ఆఫ్. అట్లాగే కమ్యూనికేషన్ అనమాట. ఈ లెసన్ చాలా సార్లు వచ్చింది. దీన్ని నేను ఎట్లా వాడాను, COMMUN అదే TN కమ్యూనికేషన్. మనకు అర్థమయ్యేట్టు అనమాట. COMMN కమ్యూనికేషన్. కొన్ని కమిషన్ అని వస్తాయి, దానికి దీనికి డిఫరెన్స్ చూపిస్తానికి TN పెట్టుకుందాం. ఒకవేళ అక్కడ కమిషన్ అని వచ్చిందనుకో COMMSN కమిషన్. అట్లా దీన్ని అబ్రివేషన్స్ అంటారు. అన్నమాట. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా ఫార్మల్ కి ఇన్ఫార్మల్ కి? ఫార్మల్ ఏంటంట ఆర్గనైజేషనల్ గా ఉంటుంది, అఫిషియల్ గా ఉంటుంది. సో రూల్స్ ఉంటాయి. దీనికి ఒక స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుంది, ఒక పద్ధతి, ఒక లాంగ్వేజ్ వాడతాము. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఫార్మల్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ లో ఇంటరాక్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అంటే పైనుంచి ఆర్డర్స్ కిందకు వస్తాయి, వాటిని కరెక్ట్ గా రిసీవ్ చేసుకొని మళ్ళీ పైకి ఫీడ్బ్యాక్ పంపిస్తారు. అంటే ఒక ఫ్లో సిస్టమేటిక్ ఇంటరాక్షన్ ఉంటుంది అన్నమాట. చైర్మన్ గారు ఒక మాట చెప్పేసేసి వదిలేశారు అనుకోండి, ఒక మెసేజ్ పంపించారు, దాన్ని అందరూ కాముగా ఉండడానికి వీల్లేదు కదా, ఇమ్మీడియట్గా అందరూ రెస్పాండ్ కావాలి. ఇవాళ 100 అకౌంట్స్ ఓపెన్ చేయాలని మేనేజర్ చెప్పాడు అనుకో, స్టాఫ్ అందరూ దాని గురించి ట్రై చేసేసి ఇమ్మీడియట్గా ఎన్నో కానీ సార్ మీరు 100 చేయమని చెప్పారు, మేము 50 అయినా చేసాము. అంటే అక్కడ ఇంటరాక్షన్ ఉండాలి స్టాఫ్ మధ్య. తర్వాత ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ బేస్డ్ ఆన్ హైరార్కీ. హైరార్కీ అంటే పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అని ఒక సిస్టమేటిక్ వే ఉండమాట. అంటే అధికారాన్ని బట్టి అనమాట. హైరార్కీ అంటే అధికారం, పై అధికారి, దాని తర్వాత నెక్స్ట్ కింద అధికారి. అంటే సీనియర్, టాప్ ఎగ్జిక్యూటివ్స్, టాప్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ అండ్ ఫ్రంట్ ఆఫీస్. ఈ విధంగా ఒక హైరార్కీ ప్రకారం ఉంటుంది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పడానికి లేదు. అదే ఇన్ఫార్మల్ అయితే ఇది ఫ్రెండ్స్ మధ్య కానీ, కొలీగ్స్ మధ్య కానీ, సేమ్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ మధ్య కానీ జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఏం రూల్స్ గిల్స్ ఏముండవు. అండ్ నో స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్. దీనికి ఒక సిస్టము పాడు ఒక కానీ పార్లమెంట్ లాంగ్వేజ్ ఉండాలి. పార్లమెంట్ లాంగ్వేజ్ అంటే అందరికీ ఆమోదయోగ్యమైన భాష ఉండాలి అక్కడ. అట్లాగే ఇక్కడ కమ్యూనికేషన్ కూడా ఎట్లా ఉంటుంది, బేస్డ్ ఆన్ వన్స్ ఇంట్రెస్ట్ అండ్ టేస్ట్. వాళ్ళ యొక్క అభిరుచులు,
వాళ్ళ ఇష్టాల ప్రకారం ఉంటుంది. Flow of information is free. There is no hierarchical procedure or in any direction. ఈ కమ్యూనికేషన్ లో ఒక ఇంపార్టెంట్ వర్డ్ ఉంది, గ్రేప్ వైన్. గ్రేప్ వైన్ అంటే విడిగా సిస్టమేటిక్ వచ్చే దాంట్లో అంటే సర్కిల్స్ ద్వారా కానీ ఒక గెజిట్ ద్వారా వచ్చేది ఏంటంటే పొందుపరిచి అప్రూవ్ అయ్యి అథెంటికేటెడ్గా వచ్చే మెసేజ్ని అది సర్క్యులర్ అవ్వచ్చు, ఒక అథెంటికేటెడ్గా ఉంటుంది. గ్రేప్ వైన్ అంటే ఇది అథెంటికేటెడ్ కాదు, నిజమే అయింటొచ్చు, కానీ ఎవరు దీన్ని అథెంటికేట్ చేయలేదు, ఉన్న యథార్థమే. కాకపోతే ఇది ఎట్లా బయటపడుతుంది? సేమ్ ఆఫీస్లో ఉండే స్టాఫ్ వాళ్ళ మాటల ద్వారా కానీ వాళ్ళు అనుకుంటారు జరిగిన యథార్థం, మాట్లాడుకుంటారు. సార్ ఈ సెక్షన్లో ఇన్ని గ్రూపులు ఉన్నాయండి, ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళ గ్రూప్ వీళ్ళ గ్రూపు, వీళ్ళు వాళ్ళ గురించి ఇది అనుకుంటున్నారు, దే ఆర్ సేయింగ్ సంథింగ్ అబౌట్ దట్ పర్సన్ అండ్ దిస్ పర్సన్. దిస్ ఈజ్ ఇన్ఫార్మల్. దిస్ ఈజ్ ఆల్సో a type of informal. Grape wine is an informal message. There may be some truth and actual incidents. యాక్చువల్ నిజంగా జరిగి ఉండొచ్చు, కానీ ఇది అథెంటికేటెడ్ కాదు. దీన్ని నిజమా కాదని రుజువు చేయాలంటే దీని మీద మళ్ళీ ఒక కమిటీని వేయాలి. కమిటీ నిజమా కాదని నిర్ధారించి ఆ కమిటీ ఇస్తే రిపోర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిపోర్ట్ అండ్ గ్రేప్ వైన్. ఇన్ఫర్మేషన్ ఆర్ రిపోర్ట్. అథెంటికేటెడ్గా వచ్చే మెసేజ్ని, ఇన్ఫర్మేషన్, రిపోర్ట్స్ కానీ సర్క్యులర్స్ కానీ అంటాము. అలా కాకుండా ఏదో 10 మందిలో వీటిని గాసిప్స్ అంటారు అన్నమాట. గాసిప్స్ అంటే తెలుసు, సినీ ఫీల్డ్స్లో ఎక్కువ ఉంటుంది. సినీ ఫీల్డ్లో కానీ రాజకీయాల్లో కానీ గాసిప్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఇన్ని కోట్లు తిన్నారంట, వాళ్ళు ఇన్ని ఎకరాలు కబ్జా చేశారట అయిండొచ్చు. కానీ దీని మీద మళ్ళీ కమిటీలు వేసేసి కమిషన్లు వేసేసేసి అది జరిగిందా లేదా అనేటువంటిది తెలుసుకుంటే అప్పుడు అది ఒక రిపోర్ట్ లాగా తయారవుతుంది. అలా కాకుండా వచ్చిందని గ్రేప్ వైన్ అంటారు. ఓకే, షల్ ఐ గో ఫర్దర్? మణికంఠ జాట్ల, Yes, sir. am I clear Yes, sir. regarding this formal and informal? Yes, sir. Yes, sir. And formal, there are some types of networks in formal. Vertical type of network. That means this will always be vertical. Vertical means పైనుంచి కిందకి or కింద నుంచి పైకి. So this is arrow I have shown. Here I have followed all the note making methods. Have you seen? Have you keenly observed? This is flow chart. This is a process. Have you identified? Yesterday I told, wherever this some mechanism or process is there we have to use flow chart. Where there these mind maps. This is an example of mind map. And this is an example of table. This is also what type of this? This also comes under a mini mind map. Mini mind map are symbols. We use symbols, abbreviations, acronyms. If you can keenly observe, all the note making types are included in this chapter, in the communication. Synopsis, I have made this synopsis. Basing on synopsis, I am explaining everything. Just by seeing this, you can write at least 2 or 3 lines. Vertical type of communication passes from top to bottom, executive to subordinate, top to bottom, and next feedback. Here, what is this message? Message is passed on from executive to subordinate. Again, the information feedback is submitted from bottom to top. So just with the help of 2 arrows, you are able to write 2 or 3 sentences.
while making note, these 2 lines are saved just by showing this arrows. Manasa, are you able to follow? Yes, sir. Manasa, now I am comparing. Or reminding the chapter note making here. Yes, sir. While completing the chapter communication, I am once again reminding this article. This type of this type of network is helpful in used in organizations from executive to subordinate, subordinate to executive. And next, if we show this in circular, this can also be shown in a circular way, but this can be done at anywhere, not from executive to subordinate. If the communication is taken place in between executive and subordinate in a linear way from top to bottom and bottom to top, then it is a vertical. When this is of the same authority or within 2 people, A send a message to B, B send feedback to A. This may be in between brothers or father and son, mother and daughter, mother and son, anyone, A to B. Just it is a circular. It is just like a circle, is circular. Here, message communication completed very fast way. This is next one, chain network, vertical network, circular network, chain network. Just like the other time I have given an example regarding RBI, from RBI. Say this is message conveyed to here. These people send the message to him. Next, from C to D, from F to G. By the time message reaches here from A to G, it will take some time. So this is delayed process. Whereas these are speedy networks. This is a delayed network. So here is some hierarchy there. The message or information cannot be conveyed to the lower level, not directly, from stages, here to here, here to here, here to here. This is a chain network. This is helpful from a apex organization to basic units. అంటే హెడ్ ఆఫీస్ నుంచి కానీ ఒక కంట్రోలింగ్ అథారిటీ నుంచి గ్రౌండ్ లెవెల్కి కమ్యూనికేషన్ చేరేటప్పుడు ఇలాగే చేరుతుంది. ఏ విధంగా అయితే ఆర్బీఐ నుంచి ఒక సర్క్యులర్ కానీ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ రావాలంటే ఫస్ట్ అన్ని బ్యాంకులకు పంపిస్తుంది. ఆ బ్యాంకులు ఏం చేస్తాయి, అవన్నీ మళ్ళీ సర్క్యులర్ చేసేసి ఆ పాయింట్స్ని బ్రాంచెస్కి పంపిస్తాయి, అంటే జోనల్ ఆఫీస్కి పంపిస్తాయి. జోనల్ ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు, రీజనల్ ఆఫీస్కి పంపిస్తారు. రీజనల్ ఆఫీస్ నుంచి బ్రాంచెస్కి వస్తుంది, బ్రాంచెస్ నుంచి స్టాఫ్కి వస్తుంది. అది ఈ విధంగా ఇది మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇది ఆర్బీఐ ఒక రూల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనుకుందాం, ఇది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకుందాం. వీడేం చేస్తాడు, ఎస్బీఐ హెడ్ ఆఫీస్కి వస్తుంది, యూనియన్ హెడ్ ఆఫీస్కి వస్తుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్ఓ అంటే హెడ్ ఆఫీస్. అక్కడి నుంచి ఈ మెసేజ్ జడ్ఓకి వెళ్తుంది, జోనల్ ఆఫీస్కి వస్తుంది. జోనల్ ఆఫీస్ నుంచి రీజనల్ ఆఫీస్కి వస్తుంది, రీజనల్ ఆఫీస్ నుంచి బ్రాంచెస్కి వస్తుంది. ఈ విధంగా వచ్చేదాన్ని చైన్ మెకానిజం అంటారు. ఓకే, ఇది ఒక ఎపెక్స్ నుంచి గ్రౌండ్ లెవెల్కి రావాలంటే నెక్స్ట్ ఫోర్త్ టైపు వీల్ అండ్ స్పోక్. సైకిల్ చైన్ లాగా ఉంటుంది. సైకిల్ చక్రం ఎలా ఉంటుంది, ఇలా ఉండి మధ్యలో హబ్ ఉండి ఇలా సువ్వలు ఉంటాయి, స్పోక్స్ అంటాం. స్పోక్స్ అన్నమాట. అంటే ఇది స్మాల్ బిజినెస్కి ఉపయోగపడుతుంది. ఈ టైపు
జస్ట్ ఈ బొమ్మ ఒకటి గీసుకున్నాం అనుకో నోట్ మేకింగ్ లో, బేసింగ్ ఆన్ ది టైప్ ఆఫ్ నెట్వర్క్స్, wheel and spoke network is one of the networks. This is used in small businesses. The entire commands and the sending and receiving the messages is controlled by single person. For example, మనము చిన్న ఒక కిరాణా we can take a small కిరాణా షాప్. స్కాలర్ ఎదురుగా ఒక చిన్న కిరాణా షాప్ ఉంది అనుకున్నాం మీ ఇంటి దగ్గరలో. అక్కడ ఉండేది ఒకటే మనిషి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ వారికి సామాన్ వేయడానికి ఎవరైనా వచ్చారనుకో, అతనే ఏమైనా సామాన్ కావాలి తీసుకుంటాడు, అతనికి డబ్బులు ఇచ్చి పంపిస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ట్యాక్స్, మున్సిపాలిటీ వాళ్ళు ట్యాక్స్ కట్టమన్నారనుకో, ట్యాక్స్ రిసీట్ తీసుకుంటాడు, ట్యాక్స్ పే చేస్తాడు. అంటే మొత్తం అంతా కూడాను కంట్రోల్గా ఉంటుంది. ఎవరైనా కస్టమర్స్ వచ్చారనుకో, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు, వాళ్ళకి కావాల్సిన మళ్ళీ వాళ్ళ సరుకులు ఇచ్చేస్తాడు. అట్లా ఎవరేం కావాలన్నా కూడాను ఒక షాప్ దగ్గరికి రకరకాల వాళ్ళు వస్తుంటారు అనేక పనుల మీద. మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పోలీస్ వాళ్ళు కానీ, ఇంకేదో ఎంక్వైరీ కానీ, కస్టమర్స్ కానీ, ఈ విధంగా వస్తున్నారు. అంటే అన్ని మెసేజ్ రిసీవింగ్, సెండింగ్ మొత్తం కూడా సెంట్రలైజ్డ్ ఉంటుంది. ఇది చిన్న వాడికే మనకు వస్తుంది. పెద్ద రిలయన్స్ గ్రూప్ అట్లాంటి పెద్ద వాడికి అన్ని ఒకటే చూసుకోగలరా? నో. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, సెపరేట్ డిపార్ట్మెంట్స్, దే విల్ డివైడ్ ది ఎంటైర్ బిజినెస్ ఇంటూ సెపరేట్ డిపార్ట్మెంట్స్. మార్కెటింగ్ అని, ఫైనాన్స్ అని, హెచ్ఆర్ అని. అలా చేసినప్పుడు మళ్ళీ అన్ని ఆఫీసులు చేయలేరు. ఒక్కొక్క యూనిట్ని పెట్టి ఆ యూనిట్లో డిపార్ట్మెంట్ చేసి వాటికి ఒక హెడ్స్ వేసి వాళ్ళకి మళ్ళీ కొంతమంది అసిస్టెంట్స్ ఇస్తారు. ఇలా చిన్న బిజినెస్లకి అన్ని ఒక్కరి ద్వారా కానీ అయ్యే పని అయితే దీన్ని వీల్ అండ్ స్పోక్ మెథడ్ అంట. నెక్స్ట్ ఇక్కడ కమ్యూనికేషన్ అంతా ఒక్కలే సెంట్రలైజ్డ్ ఉంటుంది. దీన్ని చూసి జస్ట్ ఒక చిన్న బొమ్మ ఇట్లా మీరు వేసుకున్నాం అనుకోండి, దీని గురించి 4-5 లైన్ రాయొచ్చు. Wheel and spoke network is used in small businesses. Here, the sending and receiving the information is centralized and will be commanded by a single person. And last one, there will not be any much communication up there. Communication will be completed within short time. Next, start type అంటే ఒక నక్షత్రం లాగా ఉంటుంది. This type of communication is used in groups or where there is a teamwork. Here, communication will be like this. There may be 4 or 5 persons. Message should be freely exchanged. A నుంచి Bకి వెళ్ళొచ్చు, B నుంచి Aకి వెళ్ళొచ్చు, A నుంచి Eకి రావచ్చు, E నుంచి Aకి వెళ్ళొచ్చు. ఇలాగా అంటే ఒక కామన్ ఆబ్జెక్ట్ ని రీచూవ్ చేసుకోవడానికి, కామన్ టార్గెట్ ని అచీవ్ చేసుకోవడానికి అండ్ స్పీడీ కంప్లీషన్ ఆఫ్ ది టార్గెట్ or achieve the target. Here the message can be freely exchanged. Exchange means receiving and send. Receive and send between 2 persons or among all persons at any time in order to achieve the target or in order to achieve the aim within a short time. This type of everyone having link with others. Just for example, we can take the example your own scholar. Here there are 5 to 6 lectures. Murthy sir is there, Raja sir is there, Suman sir is there, myself is there, and some other persons are there, administrators, Sandeep sir are there. When we target to complete the syllabus at an early time, the information should be exchanged. Sir, when are you going to take class? Is there any objection is there? Otherwise, we will take this time. This information is
pass on between two persons. This is just like this. This represents just like a star. Hence, this is called star network. Okay? Understand? Annapurna garu? Annapurna sir. garu. Yes, sir. Okay? Clear? Yes, sir. Okay. Shall I go to the next point? Okay, sir. Here, I am reminding the points in the note making chapter also. Till now, we have seen abbreviations చూసాము, తర్వాత సింబల్స్ చూసాము, టేబుల్స్ చూసాము, ట్రీ టైప్ చూసాము, ఫ్లో చార్ట్ చూసాము. ఓకే, ఇప్పుడు మనం వీఆర్ యూజింగ్ యాక్రోనిమ్స్ ఫర్ ఈజీ. వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ అనేది దీని యొక్క లక్షణాలు ఎలాగ ఉండాలి? వాట్ ఆర్ ది గుడ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్? దీనికి మనం ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆల్ సీస్, ఏఎల్ ఆల్ సీస్. సీస్ ఒక 6 7 ఉంటాయి. సీస్ అంటే సముద్రం అనుకోకండి, ఇక్కడ రాసిన క్లియర్గా ఏఎల్ సిఎస్, ఆల్ సీస్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఇది 2 మార్కులు మీ జేబులో ఉన్నట్టే. దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ మచ్ ఇన్ అవర్ పాకెట్. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్, ఆల్ సీస్. ఏఎల్ మీన్స్ అటెన్షన్ టు లిజన్, అంతే కదా. అటెన్షన్ టు లిజన్ అంటే చెప్పేది కరెక్ట్గా మనం జాగ్రత్తగా వినాలి. లేకపోతే ఈ మధ్య కొన్ని కొత్త సినిమాలు వచ్చినాయి, వీడు ఒకటి చెప్తుంటే వాడు ఒకటి అనుకుంటుంటాడు. అక్కడ కమ్యూనికేషన్ పూర్తి కాదు. ఎందుకు? సరిగ్గా వినకపోవటం వల్లే. బికాస్ వీఆర్ నాట్ గివింగ్ ది అటెన్షన్ టువర్డ్స్ లిజనింగ్. దట్స్ వై హియర్ వాట్ షుడ్ బి దేర్? అటెన్షన్ టు లిజన్ మస్ట్ బి దేర్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది గుడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ కమ్యూనికేషన్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకా నెక్స్ట్ సి, ఆల్ సీస్. సి. Clarity. There must be clarity. There should not be ambiguity. Ambiguity means 2-3 రకాలుగా అర్థం కావటం మనకి. అదే ఇదో తెలియదు, సందిగ్ధం అనమాట. ambiguity అంటే there is no clarity. Lack of clarity is known as ambiguity. 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 There must be clarity in communication. Next, consciousness. జాగ్రత్తగా చెప్పాలి. It must be complete. కొంతమంది ఉంటారు, ఇన్స్టిట్యూట్ దాకా వెళ్ళి అనగానే పరిగెత్తారు. వెళ్ళి ఏం చేయాలి? అక్కడ కమ్యూనికేషన్ కంప్లీట్ కానీ వెళ్ళి నెక్స్ట్ క్లాసులు ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడో, ఫీజు ఎప్పుడు కట్టాలి అడిగి చెప్పేటప్పుడు వెళ్ళిపోతారు. వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ ఏం చేయాలి సార్ అని అడుగుతారు. అందుకని అక్కడ మనం చెప్పేవాళ్ళు కూడా కంప్లీట్గా చెప్పాలి, వినేవాళ్ళు కూడా కంప్లీట్గా వినాలి. అండ్ కాంక్రీట్ అంటే ఏంటి? సిమెంట్ సున్నం వేసి కంకర వేసింది కాదు. కాంక్రీట్ అంటే అక్కడ యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఉండాలి. ఎవరిని అడిగినప్పుడు దాన్ని నిరూపించమంటే దాన్ని మనం సాక్ష్యాధారాలతో నిరూపించగలగాలి. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ కరోనా కేసులు 30 వచ్చినాయి ఇవాళ అని అన్నారు అనుకో, అది కాంక్రీటా? కాదు. ఎందుకు? వేరియస్ డిపార్ట్మెంట్స్ నుంచి, వేరియస్ విలేజెస్ నుంచి, వేరియస్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి డేటా తెప్పించుకొని ఎవరెవరికి వచ్చింది ఏమిటని అది తీరా చూసాక అక్కడ 1300 మందికి వచ్చిందని అనుకో, మనం ఫస్ట్ చెప్పిన స్టేట్మెంట్ అవుతుంది రాంగ్ అవుతుంది. సో ఇట్ ఈస్ నాట్ కాంక్రీట్. వేరే వాళ్ళు ఎవరైనా అబ్జెక్ట్ చేసేసి దీన్ని ఎట్లా ప్రూవ్ చేయగలమని చెప్పినా కూడా ఇట్ మస్ట్ బి ప్రూవ్డ్. ఇట్ ఈస్ కాంక్రీట్. నెక్స్ట్, కర్టెసీ, పొలైట్గా ఉండాలి. కోయిన్సిడెన్స్ సపోర్టెడ్ బై సమ్ ఇన్ఫర్మేషన్. అండ్ కర్టెసీ అంటే పొలైట్గా ఉండాలి. ఇన్ఫర్మేషన్ చెప్పేప్పుడు ఇష్టం వచ్చేట్టు డిజోబీడియన్స్తో కానీ అలా చెప్పకూడదు. కర్టెసీ అంటే పొలైట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ కరెక్ట్నెస్ ఈ రెండింటిలోనే వస్తుంది. ఇది కాంక్రీట్, కోహెరెన్స్లోనే కరెక్ట్నెస్ వస్తుంది. సో ఇక్కడ మనకి 6 C's చాలు. సో మన క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏం గుర్తుపెట్టుకుంటే వస్తుంది? సాయి రమ్య,
సాయి రమ్య. Yes, sir. ఏం గుర్తుపెట్టుకోవాలి మనం? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అంటే 2 మార్క్స్ కావాలంటే ఏది గుర్తుపెట్టుకోవాలి? All C's. అంతే. ఆల్ సీస్ అదే ఆర్ సీస్. ఆల్ సీస్, ఆల్ ఆర్ సీస్. ఆర్ అనమాట. 6 సీస్ ఉన్నాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం అనుకో, ఇటు 2 మార్క్స్ మనకి పక్కాగా వచ్చేసినట్టు అనమాట. అటెన్షన్ టు లిసన్. ఓకే, రైట్. ఇప్పుడు మీరందరూ ఏఎల్ పాటించారా ఇప్పుడు చెప్పేటప్పుడు? అమిత, Yes, sir. ఏఎల్ పాటించారా ఇప్పుడు? నేను ఈ 4 రోజులు, ఈ 1 వీక్ బట్టి లెసన్ చెప్తున్నాను కదా. Yes, sir. Attention to listen. This is the foremost important character. Next. So this is called acronym. This is called acronym. You must actually go to all C's. Okay. Here. Next. Shall I go for the further? Barriers of communication. In the just before we have seen. I am giving lecture, but we are unable to receive my voice. Here, what affects or what hampers the communication, exchange of communication or flow of communication? Here, network problem. Network problem. Is it not? Due to poor network, you are unable to audible. You are unable to listen. Okay. Manikanta Jatla. Yes, sir. So a barrier can be said which obstructs. A barrier may be described as the obstruction or hinders or hampers or obstructs the flow of information. Flow of information. దీంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇదైనా రావచ్చు క్యారెక్టరిస్టిక్స్. ఇది 2 సార్లు అడిగాడు. ఒకసారి ఒకటి అడిగాడు, ఒకసారి ఒకటి అడిగాడు. ఇది 2 మార్క్స్కి. దీనికి మీరు ఏమి యాక్రోనిమ్ గుర్తు పెట్టుకుంటారు? పీజీ పీపుల్ యాక్ట్. పీజీ పీపుల్ యాక్ట్. ఇది గుర్తుపెట్టుకుంటే 2 మార్క్స్ మీ జేబులో ఉన్నట్లే. ఏంటమ్మా యాక్రోనిమ్? రాఘవేంద్ర బత్సు, వాట్ ఈస్ దట్ యాక్రోనిమ్? PG People Act. పీజీ పీపుల్ యాక్ట్ అంటే ఇక్కడ ఈ తీసేసేయండి. పీజీ పీపుల్ ఇది కనుక గుర్తుపెట్టుకోనుకో ఈ 10 పాయింట్లు మీకు మైండ్లో పడిపోతాయి. అవి నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ దీస్. ఫిజికల్ మీన్స్ పక్కనే ఉంటారు. ఇక్కడ ఏ పెద్దగా అరుస్తుంటాడు, కొంచెం దూరంగా ఉన్నాడు అనుకోండి, ఏ ఉన్నాడు, బి ఉన్నాడు, ఏ మెసేజ్ ఇక్కడ చెప్పాలనుకున్నాడు, కానీ మధ్యలో ఒక పెద్ద జేసీబీ కానీ కాంక్రీట్ మిషన్ కానీ పెద్దగా శబ్దం చేస్తుంటుంది. మీరు చెప్పేది నీకు అర్థం కాదు. ఒక వర్క్ స్పాట్లోనే మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఈ కాంక్రీట్ వేసేటప్పుడు, బిల్డింగ్ స్లాబ్ వేసేటప్పుడు ఆ మిషన్ రణగడ శబ్దం చేస్తుంటది. ఈ ఇసుక వేసేవాళ్ళు, కంకర వేసేవాళ్ళు తిరుగుతుంటారు. పక్కన వాళ్ళు ఏం చెప్పేది అర్థం కాదు. లేకపోతే మ్యారేజ్లో కూడాను మ్యూజిక్ పెద్దగా డీజే పెడతారు. పక్క కుర్చీల వాళ్ళు కూడా పక్కన వాళ్ళు కూడాను ఏం చెప్పేది అర్థం కాదు. పక్కన వాళ్ళకి ఏం చెప్పేది అర్థం కాదు. సో ఇక్కడ సౌండ్ ఈజ్ ఏ బ్యారియర్. అలాగే దిస్ ఈజ్ ఏ ఫిజికల్ బ్యారియర్. కమ్యూనికేషన్ పాస్ ఆన్ అవ్వట్లేదు, ఎక్స్చేంజ్ అవ్వట్లేదు. అలాగే జెండర్. ఇప్పుడంటే నోబేడేస్ ఇట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం. బట్ till last decades, what happened? Generally, male people are not accepting female bosses orders. వాళ్ళకి జనరల్గా వచ్చినటువంటి ఈ సోషియలాజికల్ కల్చర్ వల్ల లేడీస్ నుంచి ఆర్డర్స్ వచ్చి వాటిని ఒబే చేసేసి మళ్ళీ పంపించాలంటే కాన్షియస్గా వాళ్ళు దే ఆర్ నాట్ ఎట్ ఆల్ రెడీ, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్.
Now it's okay. Still, moreover, males can exchange their ideas freely when compared to ladies. So there is a gender problem. Gender barrier is there. Next, perceptional అంటే అండర్స్టాండింగ్. మీకు ఫస్ట్ అని చెప్పాను, మీ ఫాదర్ ఉన్నారంటే పైకి వెళ్ళారండి అన్నాను, చూసావా అంటే పర్సెప్షన్ అన్నమాట. వీడికి ఒక రకంగా అర్థమైంది. సో ఈ పర్సెప్షనల్ బ్యారియర్, ఫిజికల్ బ్యారియర్, జెండర్ బ్యారియర్, పర్సెప్షనల్ బ్యారియర్, ఎమోషనల్ మనిషికి ఎమోషన్స్ ఉంటాయి. యాంగ్రీ ఉంటుంది, హ్యాపీ ఉంటుంది, సారో ఉంటుంది. ఆ మూమెంట్లో ఏదన్నా ఒక మెసేజ్ పాస్ అని అయిందనుకో, అది అవతల వాళ్ళకి చెప్పినా కానీ రిసీవర్ కోపంలో ఉన్న ప్రాబ్లమే. సెండర్ వేరియస్ ఎమోషన్స్లో ప్రాబ్లం. మామూలుగా సెండర్ గానా వెళ్ళమన్నాడు అనుకో, గో అని చెప్పచ్చు. కానీ సెండర్ యాంగ్రీలో ఉంటే చాలా విధులింపుగా అంటాడు, వెళ్ళు వెళ్ళు అని అన్నాడు అనుకో, అక్కడ యువతలు అతను అట్టే యాక్చువల్గా వెళ్ళమని అన్నాడు, కానీ అక్కడ ఎమోషన్ ఏం ప్లే చేసింది, కొంచెం హార్ష్నెస్ని ప్లే చేసింది. రిసీవ్ చేసుకునేవాడు హర్ట్ అవుతాడు, అట్లా రిసీవర్ కానీ సెండర్ కానీ ఎమోషన్స్తో ఉంటే ఏమేమి ఎమోషన్, యాంగ్రీలో ఉండొచ్చు, హ్యాపీలో ఉండొచ్చు, సారోలో ఉండొచ్చు. ఈ ఎమోషన్స్ కూడాను కమ్యూనికేషన్ని కరెక్ట్గా ఎక్స్చేంజ్ చేయకుండా అడ్డుపడతాయి, బ్యారియర్గా నిలుస్తాయి అన్నమాట. సో అలాగే ఆర్గనైజేషన్లో కూడాను, ఆర్గనైజేషన్లో అంటే ఇందాక చెప్పాం మనం, చైన్ దాంట్లో కొంచెం డిలే అవుతుంది, కొద్దిగా డిలే అవుతుంది. కొన్ని చోట్ల స్పీడ్గానే అవుతుంది. చిన్న వాటిలో అయితే స్పోక్ అండ్ సైకిల్ అయితే దీంట్లో స్పీడ్గానే ఉంటుంది. కానీ ఒక్కొక్కటి కొన్ని ఆర్గనైజేషన్లో స్టెప్ బై స్టెప్కి వచ్చేసరికి కొంచెం మారచ్చు, కొద్దిగా డిలే అవ్వచ్చు. సో ఇది ఆర్గనైజేషనల్ బ్యారియర్. ఫిజియోలాజికల్ అంటే మన బాడీలో ఉండే లోపాలు ఉంటాయి కొన్ని, సమ్ డిఫెక్ట్స్ మే బి దేర్. ఐసైట్ ఈజ్ అండ్ లిజన్. ఫిజియోలాజికల్ వచ్చేసేసి ఐసైట్, బోర్డు మీద మనం కరెక్ట్గా రాస్తే కానీ అవతల మనిషికి సూప్ మందం అనుకోండి, ఐసైట్ ప్రాబ్లం ఉందనుకోండి, అంటే స్పెట్స్ పెట్టుకోకముందు కొంచెం పూర్ విజన్ ఉంటుంది. అలాంటప్పుడు కమ్యూనికేషన్ కరెక్ట్గా పోదు. అలాగే హీరింగ్ ప్రాబ్లం ఉన్నా కూడా డిఫికల్టీ ఇన్ హీరింగ్, వినికిడి లోపం ఉన్నా కానీ, చూపు లోపం ఉన్నా కానీ, తర్వాత ఇంకేముండొచ్చు, ఫిజికల్గా వీక్నెస్గా ఉన్నా కానీ కమ్యూనికేషన్ ప్రాపర్గా ఎక్స్చేంజ్ కాదు. ద ఎక్స్చేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ విల్ నాట్ బి ఇన్ ప్రాపర్ వే. దిస్ ఈజ్ ఫిజియలాజికల్. అండ్ నెక్స్ట్ లాంగ్వేజ్. మనం ఏదో ట్రైన్లో వెళ్తుంటాము, వేరే స్టేట్స్ వాళ్ళు చేంజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ వాళ్ళు ఒక మంచి జోక్ వేశారనుకో, పక్కన వాళ్ళు ఎవరు నవ్వరు, ఏపీ వాళ్ళకి అర్థమైన వాళ్ళు నవ్వుతారు. అంటే దేర్ మే బి కేరళైట్స్ ఆర్ తమిళియన్స్, వారికి లాంగ్వేజ్ అర్థం కాల, తెలుగు లాంగ్వేజ్ అర్థం కాల, వీళ్ళందరూ నవ్వుతుంటారు. అట్లాగే ఇంగ్లీష్ పిక్చర్కి వెళ్ళామనుకో, ఇంగ్లీష్ బాగా అర్థమైన వాళ్ళు నవ్వటము, ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. ఇంగ్లీష్ రాని వాడు వెళ్తే వాడికి కంటెంట్ అర్థం కాదు. సో ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ అన్నమాట, ఇది లాంగ్వేజ్ బ్యారియర్. అండ్ నెక్స్ట్ యాటిట్యూడ్ అంటే కొంతమందికి కొన్ని చాప్టర్స్లోను కొన్ని ఐటమ్స్ కొన్ని ఇంట్రెస్ట్ ఉంటాయి. ఆ ఇంట్రెస్టెడ్ టాపిక్స్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా, వాళ్ళ యాటిట్యూడ్ చాలా పాజిటివ్గా ఉంటుంది. అలాంటప్పుడు వారికి తొందరగా అర్థమవుతుంది. కొంతమందికి మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండదు. మ్యాథ్స్ సార్ ఎంత ఎక్సలెంట్గా చెప్పేవాడైనా కూడాను వీడికి యాటిట్యూడ్ మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. దట్స్ వై హియర్ ఇన్ఫర్మేషన్ కెనాట్ బి ప్రాపర్లీ ఎక్స్చేంజ్. నెక్స్ట్ కల్చరల్. నెక్స్ట్ టెక్నాలజీ.
Cultural means the same word or the same phrase may give different meanings in different areas. వాళ్ళ కల్చర్ నుంచి వచ్చిన భావాలను బట్టి అక్కడ కరెక్ట్ కన్వే కాదు. మన ఏరియాలో కనుక ఉన్నట్లయితే అమ్మాయో అబ్బాయి అంటాం, అబ్బాయి నిడిపిలు లేకపోతే అమ్మాయి నిడిపిలు అని అంటాం. అదే తెలంగాణకి వెళ్ళామనుకో పోరడు అంటారు. ఆ పోరి నిడిపిలు మనకు అర్థం కాదు. అంటే వాళ్ళకి అక్కడ కల్చర్లో ఏమొచ్చింది, వాళ్ళకి పోరి అంటే ఇది. అదే కానీ మన శ్రీకాకుళం సైడ్ అంటే గుంట అంటాం, అమ్మాయి అనుకో ఆ గుంట నీటి విలువమంటాం. సో ఇక్కడ ఏమైంది, ఈ శ్రీకాకుళం సైడ్ కల్చర్ వేరు, మన ఆంధ్ర కల్చర్ వేరు, కోస్టల్ కల్చర్ వేరు, తెలంగాణ కల్చర్ వేరు. సేమ్ పదం అదే, కానీ కల్చరల్ ఇక్కడ కల్చర్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. నెక్స్ట్ టెక్నాలజీ. ఇంతకుముందు మనం చెప్పాం, మీకు ఇందాక నేను చెప్పింది అది వినపడకపోతే పూర్ నెట్వర్క్ ప్రాబ్లం, పూర్ నెట్వర్క్ కానీ లేకపోతే డిఫెక్టివ్ యాక్సెసరీస్. ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నావు, ఇయర్ ఫోన్లో ప్రాబ్లం ఉందనుకో, ఇయర్ ఫోన్లో ప్రాబ్లం ఉంటే మనకి మనకు మొబైల్లో యూట్యూబ్లో చూసే సినిమాలో డైలాగులు కరెక్ట్గా వినపడవు. అట్లాగే టవర్ ప్రాబ్లం ఉంది. ఒక్కోసారి మనం టీవీలో పిక్చర్ చూస్తుంటాము, పిక్చర్ న్యూస్ చూస్తుంటాము, ఉన్నట్టుండి ఆగిపోతుంది. బయట వర్షం పడుతుండొచ్చు, ట్రాన్స్మిషన్ ప్రాబ్లం ఉండవచ్చు. దీస్ ఆర్ ఆల్ కమ్స్ టు టెక్నాలజికల్ బ్యారియర్స్. ఓకే, సో barriers of communication, total 10. For easy remembrance, you may remember this one word, one acronym, PG People Act. ఒక్కటి మీరు చేసుకుంటే ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ అబౌట్ ది communication. So who can briefly describe what are the points we have learned today? Mani Swarup, can you? Yes, sir. In a sequential manner, what we have learned, you please tell. All of you noted these points here? Yes, sir. Those who did not note, you please request Raja sir to keep the screen sharing for some time and then note. Okay, you tell mister, what have you learned? Definition of communication, sir. Okay, definition of communication. ఏమర్థమైంది చెప్పు నీకు. డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే మన ఫీలింగ్స్ ని మన ఎక్స్ప్రెస్ చేయడం సార్. ఎక్స్ప్రెస్ చేయడం. అక్కడ మనకి చెప్తుంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ త్రూ స్పీచ్, సిగ్నల్స్, లెటర్స్, రైటింగ్స్, ఓకే, జెస్చర్స్ ఆర్ ఫీలింగ్స్. ఓకే, నెక్స్ట్ మణికంఠ జాట్ల, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్? Sender sends a message, sir. ఎవరు ఉండాలి? Sender receiver ఉండాలి సార్. సెండర్ రిసీవర్ ఉండాలి. ఇంకేముండాలి? మెయిన్ మెసేజ్ ఉండాలి, ఛానల్ ఉండాలి సార్. ఛానల్ ఉండాలి, మెసేజ్ ఉండాలి. ఓకే, ఎస్ సార్. వీడు ఎన్కోడ్ చేస్తే డీకోడ్ చేస్తాడు. ఇక్కడ ఫీడ్బ్యాక్ పంపిస్తారు. సేమ్ మీనింగ్, సేమ్ కాన్సెప్ట్. పంపించేవాడు ఏ కాన్సెప్ట్ లో చెప్పాడో రిసీవ్ చేసుకునేవాడు కూడా సేమ్ కాన్సెప్ట్ లో రిసీవ్ చేసుకోవాలి, రెస్పాండ్ అవ్వాలి. ఇదంతా అయితేనే మనకి కమ్యూనికేషన్ ప్రాసెస్ అయిపోయినట్టు. ఓకే, దెన్ అన్నపూర్ణ గారు కమ్యూనికేషన్ మెయిన్ టైప్స్ చెప్పండి. వాట్ ఆర్ ద మెయిన్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్? Formal, informal, sir.